దైవ మర్మములు షేరింగ్ గాడ్ సీక్రెట్స్ బై బ్రదర్ భక్త్ సింగ్. థీమ్ ఆఫ్ ద మంత్ పర్వత శిఖర అనుభవము యొక్క రహస్యములు. జులై 4. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు. యెషయా 29:24. ఈ లోక సంబంధమైన గొప్ప పాండిత్యమును సంపాదించినవాడవైనప్పటికిని మత్తయి 13:17 పరసంబంధమైన లోతైన మర్మములు నేర్పించబడవలసిన అవసరత నీకున్నది. ఆయన కొరకై నీవు వేచియుండి విశ్వాసముతో, ప్రభువా, నీ మార్గములను నాకు బోధించుము అని ప్రార్థించిన ఎడల ఆయన సర్వసత్యములోనికి నిన్ను నడిపించును. మీరు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా 30:21. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మన వెనుక నుండి వినబడు దేవుని స్వరమును వినుచు అడుగడుగునా దినదినమునకు మనమెక్కవలసిన గొప్ప పర్వత శిఖరము ఇదీ. మనమెంతో సులభముగా తప్పటడుగు వెయ్యగలము. అయితే పై విధానములో ప్రభువు మనలను మనమెరగని అనేక అపాయముల నుండి తప్పించును. ఎంతవరకు మనము ఆయన స్వరమును వినుచు, ప్రభువా, సరియైన మార్గమును బోధించుము అని చెప్పుచుండుమో అంతవరకు ఆయన మనలను నడిపించును. ఆ విధముగా ఉన్నత స్థలములనెక్కుచూ ఈ రక్షణననుభవించుటలో శిఖరము నుండి శిఖరమునకు దుముకుచూనుందుము. పక్షులు ఎగురుచూ తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల కధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దానిని కాపాడుచూ విడిపించుచూనుండును, దానికి హాని చెయ్యక తప్పించుచూనుండును. యెషయా 31:5. అదృశ్యమైన అపాయముల నుండి ప్రభువు మనలను కాపాడును. హాలండు దేశములోనున్న స్నేహితుడొకని నేను కలసికొనినప్పుడు అతడీరీతిగా నాతో చెప్పెను. ఒకనాటి రాత్రి చీకటిలో అతడు తన కారును నడపుచూ వెళ్ళుచుండగా అకస్మాత్తుగా తనకు ఎదురుగా వచ్చుచున్న మరియొక కారును చూచెను. ప్రమాదము నుండి ఎదుటి వ్యక్తిని తప్పించుటకు తన కారును ప్రక్కకు త్రిప్పినప్పుడు అది ఒక చెట్టుకు గుద్దుకొని కారు అంతయూ పూర్తిగా పాడైనను తాను మాత్రమే ఏ అపాయమూ నొందకుండా బయటకి త్రూయబడెను. ఆ విధానములోనే మన చుట్టూనున్న అనేక దృశ్య అదృశ్య అపాయములు కీడుల నుండి మనము కాపాడబడెదము. అలసిన వానిని ఊరడించు మాటలు. అ వర్డ్ ఇన్ సీజన్ టు ద వియరీ. జూలై 4. బుద్ధిజ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే, క్రీస్తునందే గుప్తములైయున్నవి. కొలస 2:3. ప్రకటన 1:14లో ప్రభువైన యేసుక్రీస్తును అందమైన తెల్లని వెంట్రుకలుగల వానిగా చూచుదుము. దానియేలు 7:9లో ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చువలే తెల్లగానూ ఉండెను అని చూచుదుము. అక్కడ ఆయన మహావృద్ధుడుగా పేర్కొనబడెను. ఆ తెల్లని వెంట్రుకలు ఆయన నిత్యత్వపు జ్ఞానమును గూర్చి తెలియజేయుచున్నవి. అపోస్తలుడైన యోహాను తన సమస్యలను మానవ జ్ఞానముతో అర్థము చేసుకొనుటకు ప్రయత్నించి కలతనొందుచుండెను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జ్ఞానమును మనము విశ్వాసముతో స్వీకరించిన ఎడల పరిస్థితి ఏ విధముగానున్నను మనము జవాబు పొందగలము. దైవిక జ్ఞానముతో మనము అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పగలిగియుందుము. నీ ఆజ్ఞలు నిత్యమూ నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజెయ్యుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చెయ్యుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. కీర్తనలు 119:98-100. నీవొకవేళ తెలివిగలవాడవు కావచ్చును, కాని అది నీ సమస్యలు పరిష్కరింపబడుటకు తోడ్పడదు. అయినప్పటికిని దేవుని వాక్యము చదువుట ద్వారా, దేవుని జ్ఞానమును పొందుట ద్వారా దినదినమూ నీ ప్రశ్నలకు అద్భుతముగా జవాబు వచ్చుటను చూడగలవు. ఎంత ఆధిక్యత! జ్ఞానులకు, గొప్పవారికి, ప్రవక్తలకు కూడా మరుగుపరచబడిన విషయములు ఇప్పుడు మనకు ప్రత్యక్షపరచబడుచున్నవి. ఎందుకనగా ప్రభువు తానే మన జ్ఞానము. ఆ జ్ఞానమును మనము విశ్వాసము ద్వారా పొందితిమి. ఈ విషయముల కొరకై నీ స్వంత జ్ఞానముపై ఆధారపడవద్దు. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగానూ ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడదతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనినీ గద్దింపక అందరికినీ ధారాళముగా దయచేయువాడు అని యాకోబు 1:5లో వ్రాయబడియున్నట్లు ప్రతిదినమూ ఆయన జ్ఞానమును నీకు దయచేయుమని దేవుని అడుగవలెను. ఒక దినమున ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చి, నాకు 35 ప్రశ్నలున్నవి, నీవు జవాబు చెప్పగలవా అని నన్ను అడిగెను. దానికి చాలా సమయము కావలెను.
నేను నిన్ను పిలుచువరకు వేచియుండుము. నీ ప్రశ్నలన్నీయూ ఒక కాగితము మీద వ్రాసి దానిని నీ యొద్ద ఉంచుకునుము అని అతనితో చెప్పితిని. 3 దినముల తర్వాత నాకు కొంత సమయము దొరికినది. నేను అతనిని పిలిచి, దయచేసి నీ కాగితమును తీసుకుని రమ్మని చెప్పితిని. అతడు నాతో, నేను జవాబు పొందవలసిన ప్రశ్నలేనియూ నాకు లేవని చెప్పెను. ఏమి జరిగినది అని నేను అడిగితిని. మీరు కూడికలలో మాట్లాడుచుండగా దేవుడు నా ప్రశ్నలకు జవాబునిచ్చెను. నేను ఆ కాగితమును చింపివేసి తిని, ఇప్పుడు జవాబు పొందవలసిన ప్రశ్నలేవియూ నాకు లేవు అని అతడు చెప్పెను. అతడు మారుమనస్సు పొంది బాప్తిస్మము తీసుకొనెను. దేవుని వాక్యమే నీ ప్రశ్నలకు జవాబునివ్వగలదు. మనము దేవుని వాక్యమును తగినంతగా ఉపయోగించలేము. మనము అక్కడకు ఇక్కడకు వెళ్ళుదుముగాని జవాబు పొందలేము. అంకుల్, ఆంటీల దగ్గరకు వెళ్ళుదుముగాని దేవుని యొద్దకు వెళ్ళము. విశ్వాసముతో సహాయముకై ఆయనకు మొర్రపెట్టుము. ఆయనే దైవిక జ్ఞానమని అంగీకరించుము. విశ్వాసముతో పట్టుదలతో ఆయన యొద్దకు వెళ్ళుము. నీ ప్రతి ప్రశ్నకు నీవు జవాబును పొందగలవు. అలసినవానిని ఊరడించు మాటలు, అ వర్డ్ ఇన్ సీజన్ టు ద వియరీ వినినందులకు వందనములు.